జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి దళితుల దగ్గరకు పోయి ఈ చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీల దగ్గరకు పోయి ఇది చూపెట్టి దీంట్లో మేము ఇది అమలు చేస్తామని చెప్పే దమ్ము ఇవాళ మీకుందా అని నేను అడుగుతా ఉన్నా. మీకు నిజంగా దమ్ముంటే ఒక శ్వేతపత్రం విడుదల చేయరు. చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్కి సంబంధించి మీరు ఏమేమి ఇంప్లిమెంట్ చేసిరో దమ్ముంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దళితులు గిరిజనుల ఓట్లు అడిగే ముందు మీరు శ్వేతపత్రం విడుదల చేయాలని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఏం చెప్పారు మీరు ఆనాడు? కేసీఆర్ గారు దళిత బంధు కింద కేవలం 10 లక్షలే ఇస్తుండు, మేము అధికారంలోకి వస్తే అంబేద్కర్ అభయహస్తం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షలు ఇస్తాం ఒక్కొక్క కుటుంబానికి అన్నారు. 23 నెల మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ కుటుంబానికన్నా 12 లక్షల రూపాయలు ఇచ్చిర్రా ముఖ్యమంత్రి గారు? చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, డిప్యూటీ సీఎం గారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% పెంచుతామని మాటిచ్చారు. 23 నెలలైంది, ఎందుకు చేస్తలేరు? తర్వాత ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకం, ఇల్లు లేని ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 6 లక్షల రూపాయలు అందజేస్తామన్నారు. ఒక్కరికన్నా అందజేసిర్రా? జూబ్లీహిల్స్లో ఎంతమందికి ఇచ్చిర్రు? రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి ఇచ్చిర్రు? దమ్ముంటే వివరాలు విడుదల చేస్తారా? అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో, నేను కొన్ని ముఖ్యమైనవి మాత్రమే చెప్తా ఉన్నా. విద్యాజ్యోతుల పథకం కింద ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 10వ తరగతి పాస్ అయితే వాళ్ళకి 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పూర్తి చేస్తే 25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ పూర్తి చేస్తే 1,00,000 రూపాయలు, ఎంఫిల్ పిహెచ్డి పూర్తి చేస్తే ఎస్సీ ఎస్టీ యువతకు 5 లక్షల రూపాయలు అన్నారు. ఈ రాష్ట్రంలో ఈ 23 నెలల కాలంలో ఒక్కరికన్నా 10,000, 15,000, 25,000, 1,00,000, 5 లక్షలు ఇచ్చిర్రా? ఇస్తే ఆ వివరాలు విడుదల చేయాలని నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా. అదే కాకుండా రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్ మరియు విదేశాల్లో విద్యకు సంబంధించి చాలా హామీలు ఇచ్చారు. ఇప్పటివరకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద ఒక్కరికి ₹1 ఇయ్యలే మీరు. ఇంకా కొత్తది ఇచ్చుడు దేవుడు ఎరుగు. గతంలో పోయినటువంటి విద్యార్థులకే ఇవాళ ఆ పాత 20 లక్షల రూపాయలు మీరు డ్యూస్ రిలీజ్ చేస్తలేరు. అదేవిధంగా 236 పైచీలకు ఎస్సీ గురుకులాల్లో ఇవాళ చాలా దుర్లభమైనటువంటి పరిస్థితులు, దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉండి డ్రాప్అవుట్స్ అయ్యి చాలామంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే